చంద్రబాబు నాయుడు గారు స్వయంగా, లోకేష్ గారు స్వయంగా నిన్న ఒక పోస్ట్ పెట్టారు. ఈ అరాచకం, ఈ సైకో మనస్తత్వం విశాఖ దాకా పాకింది. విశాఖలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఓటెయ్యనందుకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడి చేశారు అన్నటువంటి. అయితే దీనికి సంబంధించినటువంటి అసలు నిజాన్ని వైజాగ్ పోలీసులు తెలియజేశారు. ఈ నిన్న రాత్రి మనం ఆ వీడియో కూడా చేసుకున్నాం. తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద దాడి చేయడం దుర్మార్గం, అసలు విశాఖ దాకా ఇది ఎక్కడ పాకడం అన్నటువంటి. అయితే వైజాగ్ పోలీసులు అది ఫాల్స్ అని చెప్పి తేలుస్తూ అసలు విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఈ ఎవరైతే గాయపడ్డటువంటి వాళ్ళ ఫోటోలు చూపించారో వాళ్లే వాస్తవంగా నిన్న మొదట గొడవకు వెళ్ళింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇవి. నువ్వు తీక 100 డైల్ చేయి. ఏదైతే చంద్రబాబు గారు స్వయంగా చేసినటువంటి ట్వీటు, అక్కడ దుర్మార్గం జరిగిందని చెప్పి లోకేష్ గారు చేసినటువంటి ట్వీట్లతో అందరూ కూడా ఇదేంటి ఇక్కడ దాకా పాకేసింది అన్నటువంటి ఆవేదన చెందారు. ఆ సందర్భంలో వచ్చినటువంటి వెర్షన్ ఇదనమాట. టోటల్గా చూస్తే ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వెళ్తున్నాయి అన్నటువంటిది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. క్రమంగా ఈ వ్యవహారాలు ముదిరి పాకనబడుతున్నాయి. నిజం కంటే కూడా అబద్ధం అన్నటువంటిది వేగంగా వెళ్తుంది.